రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. ఆ కవిగారు మాడుగుల సంస్థానానికి వెళ్ళి ప్రభువులను దర్శించుకున్నారు. మాడుగుల సంస్థానంలో ఎంతో దిగ్ధంతులైన పండితులు ఉండేవారు. అందులో ఒక ఆయన మన కవిగారిని చూసి, నేను ఇచ్చే పద్యానికి మీరు అర్థం చెప్పాలి అంటూ కమలాకర 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 కమల కమల కమలాకరమై కమలాకర కమలాకర కమలాకరమైన కొలనుగనిరా ఆ సుదుతుల్ అంటూ ఒక పద్యం చదివి వినిపించారు. మన కవిగారు వెంటనే దానికి అర్థం వివరించి చెప్పారు. వారే భద్రాపరిణయం వంటి గొప్ప గ్రంథం రచించిన శ్రీ అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి గారు. శ్రీ సుబ్రహ్మణ్య కవి గారు 1831 సంవత్సరంలో పిఠాపురం చేరువలో ఉన్న శ్రీ చేబ్రోలు గ్రామంలో శ్రీమతి గంగమాంబ, శ్రీ రంగసాయి పుణ్య దంపతులకు జన్మించారు. వీరిది అంతా పండిత వంశం. శ్రీ రంగసాయి గారు గొప్ప పండితుడు, నారాయణాచల మహత్యం కృతికర్త. కవిచకోర చంద్రోదయం, సత్యభామా విలాసం రచించిన రామకృష్ణ కవి గారు ఇతనికి భిన్నోదర సోదరుడు. సుబ్రహ్మణ్య కవి గారు నాగాభట్ల నరసకవి గారి వద్ద శిష్యరికం చేసి ఉభయ భాషలో పఠించారు. స్వయం కృషి చేత మరింత సాహిత్య నిష్ణాతులయ్యారు. వసుచరిత్ర, ఆముక్తమాల్యద వీరికి ఎంతో అభిమాన గ్రంథాలు. జ్యోతిష్య శాస్త్రం కూడా చక్కగా చదువుకున్నారు. అది కొంతవరకు మొదట్లో జీవనాధారం అయింది. క్రమంగా కవిత్వ రచనమే ప్రధాన వృత్తిగా చేసుకుని సంస్థానములలో రాజుల దర్శనం చేస్తూ సుబ్రహ్మణ్య కవి గారు తమ జీవితం కొనసాగించారు. సుబ్రహ్మణ్య కవి గారు 1853లో తన 22 వయస్సులో మాడుగుల సంస్థానాధిపతి శ్రీకృష్ణ భూపతిని దర్శించి వారిపై శ్రీకృష్ణ భూపతి లలామ శతకం పేరుతో శేషపద్యాల శతకం ఒకటి చెప్పారు. అప్పటికే ఆ సంస్థానంలో మంత్రి ప్రగడ సూర్యప్రకాశరాయ కవి మొదలైన వారు విద్వత్ కవులుగా ఉన్నారు. ఆ విద్వత్ కవులు కొత్తగా వచ్చిన కవులను ముప్పతిప్పలో పెట్టేవారట. కుట్ర యొనర్చలేమ తన గుబ్బల యుబ్బు సహింపలేమి చేన్ అనే సమస్య ఇచ్చి దాన్ని నిలబడగానే పూరించమన్నారట. వట్రువ హారరత్నములు వన్నె నగల్ పులిమీద వచ్చునా పుట్ర ఎటన్న రీతి జిగిపల్పగ చూచుక లీల చూచుచున్ తుట్టిల నెల కేలగొని గోరుల నొక్కు మునాథ అందు దా కుట్ర జొనచ్చలేమ తన గొబ్బల యుబ్బు సహింపలేమి చేయన్ అంటూ వెంటనే పూరించారట. ఇటువంటి పరీక్షలను తట్టుకుని నిలబడిన సుబ్రహ్మణ్య కవి గారిని మాడుగుల సంస్థానాధీశుడు తమ ఆస్థాన కవిగా ఉండమని అర్థించారట. అయితే తన జన్మస్థలానికి ఆ ఊరు చాలా దూరంలో ఉండటం చేత సుబ్రహ్మణ్య కవి గారు అంగీకరించక వార్షిక బహుకారం ఇవ్వండి అని ప్రార్థించారట. 1853 నుండి 1869 వరకు ఆ సంస్థాన వార్షిక వెత్తము సుబ్రహ్మణ్య కవి గారు పొందుతూ ఉండేవారు. 1869లో పీఠికాపుర సంస్థానాధీశుడు శ్రీ గంగాధర రామారావు గారు వీరి ప్రతిభని తెలుసుకొని సన్మానించి నెల జీతం ఆయనకు ఏర్పాటు చేశారు. అల్లంరాజు వారు భద్రాపరిణయం అనే ప్రౌఢ ప్రబంధాన్ని రచించారు. ఈ భద్రాపరిణయము 4 ఆశ్వాసములు కల ప్రబంధం. కాణాదము పెద్దన సోమయాజి భద్రాపరిణయము అనే మారుపేరు గల ముకుంద విలాస ప్రబంధాన్ని రచించారని, దానికి దీనికి చాలా పోలికలు ఉన్నాయని శ్రీ వీరేశలింగం పంతులు గారు పేర్కొన్నారు. శ్రీ గంగాధర రామారావు గారికి అంకితం ఇయ్యబడ్డ అల్లంరాజు వారి భద్రాపరిణయం ప్రబంధాన్ని పురాణపండ మల్లయ్య శాస్త్రి గారి వ్యాఖ్యతో 1912లో పీఠికాపుర ప్రభువు ఆవిష్కరించారు. శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ఒకటి యగు భద్రాదేవి పరిణయ కథ ఇందలి ఇతివృత్తం. సుబ్రహ్మణ్య కవి గారు అసాధారణ కవి. ఆయన్ని గూర్చిన కథలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద సంస్థానాలకు పోయి ఆయన చూపిన విచిత్రమైన ఆసుకవితలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్య కవి గారు శేషధర్మములు అనే 6 ఆశ్వాసముల పద్యకావ్యం, పాపయ మంత్రి శతకము, సింహాద్రి రామాధిప శతకము అనే శతకాలు, ఆత్మబోధము అనే పద్యకావ్యం, శ్రీకృష్ణ నీలా కళ్యాణము అనే పుస్తకాలతో పాటు చమత్కార సారం అనే గ్రంథం కూడా వెలువరించారు. మణిధ్వజ చరిత్రము అనే కావ్యం రాశారు, కానీ ఆ గ్రంథం లభించటం లేదు. సుబ్రహ్మణ్య కవి గారు ఆధునికుడనుటకు గ్రంథ విమర్శనములను కూడా వ్రాశారు. శ్రీ మాడభూషి వెంకటాచార్య కవి రచించిన భారతాభ్యుదయంలో కొన్ని దోషాలు చూపి రాజయోగి పత్రికలో ఒక వ్యాసం రాశారు. జయంతి రామయ్య పంతులు గారికి వీరికి ఎంతో స్నేహం ఉండేది.
రామయ్య పంతులు గారి ప్రోత్సాహంతోనే చాటుధార చమత్కార సరము మీరు రచించారు. శ్రీ అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి గారు 1892 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. వారి దివ్య స్మృతికి మన తెలుగు వారందరం నీరాజనాలు అర్పిద్దాం. విషయ సేకరణకు వారి వ్యాసం ద్వారా తోడ్పడిన శ్రీ మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారి దివ్య స్మృతికి నివాళులర్పిస్తూ సెలవు. నమస్కారం.